తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ భూమి పూజ చేయబోతున్నారు. కేపీహెచ్పీ కాలనీలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. క్యూర్ పరిధిలో 16 నియోజకవర్గాల్లో 807 కోట్లతో ఇందిరమ్మ టవర్ల నిర్మాణం చేపట్టబోతున్నారు. కేపీహెచ్బీ 7-9 ఫేజ్లు గోకుల్ ప్లాట్స్ మధ్యలో ఉన్న అత్యంత ప్రైమ్ లొకేషన్లో ఈ ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ ను నిర్మిస్తున్నారు. ఒక్కో టవర్ కు 10 కోట్ల 80 లక్షల చొప్పున ఖర్చు పెట్టబోతున్నారు. ఏడాదిలోగా దీనికి సంబంధించిన పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఫేజ్ 1-2 ఇందిరమ్మ ఇళ్లను ఒకే ప్రాంతంలో నిర్మించబోతున్నారు. 2 టవర్లకు కలిపి దాదాపు 6 ఎకరాల భూమిని కేటాయించారు. ఫేజ్ 1 కింద 480, ఫేజ్ 2 కింద 600 ఇళ్లు నిర్మించబోతున్నారు. తాజాగా ప్రభుత్వం నిర్మించబోతున్న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి టవర్స్ మోడల్లో నిర్మించడం హౌసింగ్ బోర్డు చరిత్రలోనే ఇదే మొదటిసారి. ఇక ఇళ్ల కోసం జూలై 21 నుంచి ఆగస్టు 15 వరకు మీ సేవ ద్వారా దరఖాస్తుదారులను గృహ నిర్మాణ శాఖ స్వీకరిస్తోంది. ఇక బహిరంగ మార్కెట్లో 30 నుంచి 58 లక్షల వరకు ధర పలికే ప్లాట్లను ప్రజల సంక్షేమం కోసం కేవలం 6 లక్షలకే ఇస్తున్నట్టుగా ఇప్పటికే సర్కార్ తెలిపింది. ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా రిజిస్ట్రేషన్ కూడా చేయబోతున్నట్టుగా తెలిపింది. దరఖాస్తు సమయంలో ఎటువంటి కుల ఆదాయ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు అని వెల్లడించింది. ఇక ఇందిరమ్మ టవర్లను శంకుస్థాపన నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రతి దశను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలంటూ ఇప్పటికే మంత్రి పొంగులేటి ఆదేశించారు. వచ్చే ఏడాది బోనాల పండుగ సమయానికి ఎంపికైన లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. హైదరాబాద్ లో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ నగరంలోని సొంత ఇళ్లు కావాలి అనుకునే పేదల ఆకాంక్షను నెరవేర్చేందుకే ప్రభుత్వం ఇందిరమ్మ టవర్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. చారి, మనం చూస్తున్నాం ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, తెలంగాణ ప్రభుత్వం పేదలకు వారికి ఆశలు నెరవేరడానికి వాళ్ళకు ఒక గూడు కల్పించడానికి ఈ ఇందిరమ్మ LIG హౌసింగ్ స్కీమ్ కింద 8,000 గృహాలను నిర్మించి ఇవ్వాలని సర్కార్ భావించింది. ఇందులో భాగంగా ఈ స్కీమును ప్రారంభించింది. గత నెలలో ప్రారంభించిన స్కీము కొనసాగుతుంది. ఈ నెల 15వ తేదీ వరకు కూడా ఇందులో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈరోజు హెచ్బి పరిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ స్కీమును ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించి స్కీముకు సంబంధించి ప్రారంభం జరిగిపోయింది. అయితే ఈ స్కీమ్లో భాగంగా 2 టవర్ల నిర్మాణం జరుగుతుంది. ఈ 2 టవర్లకు ఈరోజు భూమి పూజ 480 ఫ్లాట్స్ ఉండబోతున్నాయి. మరో దాంట్లో 600 ఫ్లాట్స్. ఒక్కొక్క ఫ్లోర్లో 120 ఫ్లాట్స్ చొప్పున ఉంటాయి. మొత్తానికి ఈ 4 టవర్ల నిర్మాణం ఇక్కడ జరగబోతోంది. ఇక్కడ భూమి పూజ ముఖ్యమంత్రి చేయబోతున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు భూమి పూజ జరుగుతుంది. మొత్తం తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో 8,000 ఇళ్ల నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే ఈ ఇళ్ల నిర్మాణం చేపడుతుంది. మొత్తానికి హైదరాబాద్ నగరంలో ఉండే ఎవరైతే పేద మధ్యతరగతి ప్రజలు ఉంటారో వారికి ఈ ఇళ్లను అందించాలనే ఒక ఏకైక సంకల్పంతో ప్రభుత్వం ఈ స్కీమును ప్రారంభించింది. ఈ స్కీమ్లో భాగంగా ఇక నిర్మాణానికి మొదలు పెట్టబోతోంది. వచ్చే ఏడాది ఇదే సమయానికి అంటే బోనాల వరకు ఖచ్చితంగా వాళ్లకు ఇల్లు అందించాలి మొదటి దఫలో అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే ఈరోజు ఈ టవర్ల నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన భూమి పూజను చేయబోతున్నారు ముఖ్యమంత్రి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఒక కిచెను, బెడ్రూమ్తో హాల్తో పాటు ఈ ఇల్లు ఉండబోతుంది. ఈ ఇల్లులో పూర్తిగా అతిపెద్దగా 525 స్క్వేర్ అంటే 525 అడుగుల స్థలం ఉండబోతుంది. ఆ మొత్తానికైతే ఈ ఇళ్ల నిర్మాణంలో అత్యంత నాణ్యత కూడా తీసుకోబోతున్నారు. పేదలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆ టవర్ల నిర్మాణం కూడా జరగబోతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్న నేపథ్యంలో ఇక్కడ పూర్తి ఏర్పాట్లను చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ భూమి పూజ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం కూడా 1 yearలో పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ చారి.